అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క అదే రాష్ట్ర భాష హిందీ పరీక్షా లెసన్ पार्ट 4 చెప్పబోతున్నాను. जागृतगा विनंడి. लेकिन मनुष्यों का वही बूढ़ा जौहरी आड़ में बैठा हुआ देख रहा था कि इन बंगलों में हंस कहाँ छिपा हुआ है. एक दिन इन पैशन वालों को सूझा कि आपस में हॉकी का खेल हो जाए. यह प्रस्ताव हॉकी के मंजे हुए खिलाड़ियों ने पेश किया. यह भी तो आखिर विद्या है, इसे क्यों छिपा रखे. संभव है कुछ हाथों की सफाई ही काम कर जाए. साधारणंगा राजा సర్దార్ సుజాన్ సింగ్ గారు తను ముసలివాడిని అయిపోయాను అని తను రిటైర్మెంట్ తీసుకుందామని అనుకుంటున్నానని ఈ 50 సంవత్సరాలు నిండిపోయినాయి కాబట్టి ముసలివా 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి రాజుగారికి చెప్తారు. రాజుగారు దాన్ని ఒప్పుకునేటప్పటికీ సరే, నువ్వు వెళ్ళే ముందు నీ ప్లేస్లో ఎవరు యోగ్యుడో నువ్వే పెట్టిపోమని చెప్పి చెప్తారు. అలా పెట్టిపోమని చెప్పిన తర్వాత మరి ఒక పేపర్ వాళ్ళ అప్పుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప పేపర్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఫలానా రాజదర్బారులో ఫలానా పోస్ట్ ఖాళీ ఉంది, దానికి మీరు ఎవరైనా రావచ్చి చూసుకోవాలి అనుకుంటే ఒక నెల రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క తలరాతని ఒకసారి చూసుకోండి అని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన విన్న తర్వాత చాలామంది వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడాను సర్దార్ సుజాన్ సింగ్ గారు ఏర్పాట్లు చాలా బాగా చేస్తారు. తినడానికి కానివ్వండి, ఉండటానికి కానివ్వండి, అన్ని విధాలుగా మంచి ఏర్పాట్లు చేస్తారు. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా దాంట్లోకి వెళ్ళి ఉంటారు. కాకపోతే నిజాయితీగా ఎవడు ఉండలే. వాళ్ళ రియల్ లైఫ్ ఏదైతే ఉంటుందో, రియల్గా వాళ్ళు ఏదైతే చేసేవాళ్ళో వాటిని ఓపెన్గా చేయలేకపోతున్నారు. దాచిపెట్టుకుంటున్నారు, దాచి మరీ చేసుకుంటున్నారు. అయితే అలాంటి సందర్భంలో ఫ్యాషన్ డిజైన్ చేసే వాళ్ళు తన యొక్క సర్దార్ అవ్వటానికి, ఒక గొప్ప మంత్రి అవ్వటానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు. అయితే హాకీ ఆట ఆడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారు. అది కూడా ఒక పరిశ్రమే కదా, అది కూడా ఒక కళే కదా, ఆర్ట్ కదా. ఆ ఆటలో మేము కూడా భాగస్వామ్యం చేద్దామని చెప్పి అందరూ కూడా ఒక్కసారిగా హాకీ ఆడటానికి వెళ్తారు. ఆ హాకీ ఆడేటప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. एक दिन इन फैशन वालों को सूझा कि आपस में हॉकी को खेल हो जाए. यह प्रस्ताव हॉकी के मंजे हुए खिलाड़ियों ने पेश किया. यह भी तो आखिर विद्या है, यह क्यों छिपा रखे. संभव है कुछ हाथों की सफाई ही काम कर जाए. चलिए, तय हो गया. कोर्ट बन गया. खेल शुरू हुआ और गेंद किसी दफ्तर से अम्प्रेटिस की तरह ठोकर खाने लगा. रियासत देवघर में यह खेल बिल्कुल निराली बात थी. पढ़े लिखे भले मानुस शतरंज और ताशा जैसे गंभीर खेल खेलते थे.
दौड़ कूद के खेल बच्चों के खेल समझे जाते थे। खेल बड़े उत्साह के साथ जारी था। घावे से लोग जब गेंद लेकर तेजी से उड़ते तो ऐसा जान पड़ता था कि कोई लहर बढ़ती चली जाती है, लेकिन दूसरी ओर के खिलाड़ी इस बढ़ती हुई लहर को इस तरह रोक देते थे मानो लोहे की दीवार है। जैसा कि హాకీ అంటే మీ అందరికీ తెలుసు. సాధారణంగా హాకీ ఆడటం కూడా అప్పట్లో ఒక విచిత్రంగా చూసేవాళ్ళు. బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైనా సరే ఏం ఆలోచించేవాళ్ళు అంటే మంచిగా చెస్ ఆడుకోవటం ద్వారా బుద్ధి పెరుగుతుందని, ఇంకా వేరే దాంట్లో బుద్ధి పెరుగుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ ఇలాంటి వాటిల్లో బుద్ధి పెరగదు కదా అని చెప్పడం జరుగుతుంది. అయితే సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే సాధారణంగా ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో, ఆట యొక్క డెవలప్మెంట్ జరుగుతుందో, ఈ ఆట యొక్క డెవలప్మెంట్లో భాగంగా అందరూ కూడా అక్కడికి వెళ్తారు. హాకీ ఆడేవాళ్ళు ఒక రకంగా ఉరుక్కుంటూ వస్తూ ఉంటే, ఇంకోవైపు దాన్ని ఆపే విధంగా ఒక గోడ కట్టినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. చివరికి ఇది ఏమవుతుందో అనేది చూద్దాం. संध्या तक यही धूमधाम रही. लोग पसीने से तर हो गए. खून की गर्मी आंखों और चेहरे से झलक रही थी. हाँफते बेदम हो गए, लेकिन हार जीत का निर्णय ना हो सका. अंधेरा हो गया था. इस मैदान से जरा दूर हटकर एक नाला था. उसका कई पुल ना था. पथिकों को नाले में से चलकर आना पड़ता था. खेल अभी बंद हुआ था और खिलाड़ी लोग बैठे दम ले रहे थे कि एक किसान अनाज से भरी हुई गाड़ी लिए उसे नाले में आया. लेकिन कुछ तो नाले में कीचड़ था और कुछ चढ़ाई इतनी ऊंची थी कि गाड़ी ऊपर ना चढ़ सकती थी. वह कभी बैलों को ललकारता, कभी पहियों को हाथों से ढकेलता, लेकिन बोझ तो अधिक था और बैल समझदार थे. गाड़ी ऊपर को ना चढ़ती और चढ़ती भी तो कुछ दूर चढ़कर फिर खिसक कर नीचे पहुंच जाती. किसान बार बार जोर लगाता और बार बार झुंझलाकर बैलों को मारता, लेकिन गाड़ी उभरने का नाम ना लेती. बेचारा इधर उधर निराशा होकर ताकता, मगर वह कोई सहायता नजर ना आता था. गाड़ी को अकेले छोड़कर वह कहीं जा भी ना सकता था. बड़ी विपत्ति में फंसा हुआ था. इसी बीच में खिलाड़ी हाथों में डंडे लिए झूमते इधर से निकले. किसान ने उनकी तरफ सहमी हुई आंखों से देखा, परंतु किसी से मदद मांगने का साहस ना हुआ. खिलाड़ियों ने भी उसका देखा, मगर बंद आंखों से, जिनमें सहानुभूति का नाम ना था. उनमें स्वार्थ था, मद था, मत्सर था, उदासीनता थी, वात्सल्य का नाम तक ना था. సాధారణంగా ఇక్కడ నిజానికి అక్కడికి వచ్చినటువంటి దివాన్గా పనిచేయడానికి, మంత్రిగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు బాగా ఆడారు. ఆడిన తర్వాత సాధారణంగా వాళ్ళు బాగా కూర్చున్నారు, ప్రశాంతంగా కూర్చున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఆడినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అదే ప్లేస్ గుండా ఒక చిన్న నాలా ఉంది, ఒక చిన్న నీటి ఇది ఉందన్నమాట, నల్లా ఉంది. దానిలో నుంచి పోవాలి ఏ బండి అయినా, ఏ మనిషి అయినా. ఒక రైతు ధాన్యపు బస్తాలు వేసుకొని ఎద్దుల బండి మీద వస్తూ ఉన్నాడు.
అనుకోకుండా ఆ నల్లా దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఆగిపోతుంది ఆ బండి. ఆ బండిని తోస్తూ ఉంటాడు, ఆ చక్రాల్ని ముందుకు నడపాలని చూస్తూ ఉంటాడు. ఆ రైతు ఎంతో కష్టపడుతూ ఉంటాడు, కానీ ఆ బండిని ఎక్కించలేకపోతాడు. అంటే కష్టపడుతున్నాడులే కానీ ఆ ఎద్దులు కూడా పాపం చాలా కష్టపడుతున్నాయి, కానీ ఆ నల్ల దాటి గట్టు మీదకి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే వెనకాల చాలా బరువు ఉంది. అదేవిధంగా ఒక సైడ్ చూస్తే ఎద్దులు ఉన్నాయి, నల్ల పెద్దగా ఉంది. రైతు అన్ని రకాలుగా చాలా కష్టపడుతున్నాడు, చాలా చేస్తున్నాడు, కానీ అక్కడ కుదరటం లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా ఈ రైతుకి హెల్ప్ చేద్దామని చెప్పి రావట్లా. వాళ్ళకు కొంచెం కూడా దయ లేదు, వాళ్ళకు కొంచెం కూడా బాధ లేదు, వాళ్ళకు కొంచెం కూడా మనస్ఫూర్తిగా హెల్ప్ చేద్దామని లేదు. ఎంతసేపటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారు, కూర్చున్నారు. ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేద్దామనే ఆలోచన అక్కడ కనిపించట్లేదు. ఇవన్నీ కూడా అక్కడ చూస్తున్నారు, ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, సుజాన్ సింగ్ గారు. అయితే మరి ఎవరు హెల్ప్ చేయకపోతే మరి ఆ రైతు ఎట్లా వెళ్ళిపోయాడు బయటికి? ఆ రైతు ఏం చేశాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత నిస్సహాయంగా ఉన్నారంటే, ఎంత దయ లేకుండా ఉన్నారు అంటే, అలాంటి వాళ్ళని చేయొచ్చా అసలు ఈ మంత్రి పదవి అని చెప్పి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎనీహౌ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అంతవరకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.